యేసునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, క్రిస్మస్ సందర్భంలో ప్రభువును దర్శించాలి అని మనం ఇంతకు ముందు ధ్యానించుకున్నాం. ప్రభువును దర్శించిన తరువాత మన జీవితంలో మార్పు రావాలి. యేసు ప్రభు జన్మించినప్పుడు ప్రపంచ చరిత్ర ఒక కొత్త మలుపు తిరిగింది. ప్రపంచ చరిత్ర రెండుగా విభజింపబడింది, క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. ఎప్పుడైతే మనం యేసు ప్రభువును దర్శిస్తున్నామో మన జీవితంలో ఇటువంటి ఒక మార్పు రావాలి. మన జీవితం ఒక కొత్త మలుపు తిరగాలి. మన జీవితంలో మార్పు రాకపోతే ప్రభువును దర్శించడంలో మనం విఫలమయ్యాము అని మనం అర్థం చేసుకోగలుగుతాము. నిజంగా ప్రభువును మనం దర్శించి ఉంటే మనం జీవితంలో మార్పులు తెచ్చుకుంటాం, మన జీవితాలు మారిపోతాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనములు 1 నుండి 12 వరకు ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువును దర్శించడానికి వస్తున్నారు. యేసు ప్రభువును దర్శించిన తరువాత తిరిగి వెళ్ళినప్పుడు వారు వచ్చిన దారి మీద వెళ్లకుండా వేరొక దారి గుండా వెళ్ళారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాం. హేరోదు చెందకు మరలి పోరాదని స్వప్నములో దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక్క మార్గమున తమ దేశమునకు తిరిగిపోయారు. వారు మరొక్క మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళారు. వాస్తవానికి దేవదూత హెచ్చరించినందుకే వారు మరొక్క మార్గమున వెళ్ళిపోయారు. కానీ ఇది ఒక చిహ్నము కూడా, ఇది ఒక గుర్తు. ప్రభువును చూసిన వాళ్ళు మరొక్క మార్గమును స్వీకరించాలి. ప్రభువును చూసిన వాళ్ళు పాత మార్గములను విడిచిపెట్టాలి. ప్రభువును చూసిన వాళ్ళు నూతన మార్గమున నడవాలి అని ఈ ఒక్క సంఘటన మనకు సూచనాప్రాయంగా తెలియజేస్తుంది. ప్రేమన సహోదరి సోదరులారా, ప్రభువును చూసిన తరువాత మన జీవితంలో మార్పు రావాలి. మనం కొత్త మార్గమును స్వీకరించాలి. ఆ కొత్త మార్గమున మనం నడవాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువారు అంధకారమున నడవరు. ఇది ఆయన మార్గము. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువును మనం దర్శిస్తామో అప్పుడు మన మార్గాలను మనం విడిచిపెట్టాలి, మన పాత మార్గాలను మనం మర్చిపోవాలి. అప్పటి నుంచి ప్రభువు మార్గమును మనం స్వీకరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తొలి రోజుల్లో సంఘములో క్రైస్తవులను మార్గమును అనుసరించేవారు అని పిలిచారు. వారు ఒక కొత్త మార్గమును అనుసరించారు కాబట్టి వారిని నూతన మార్గమును అనుసరించే ప్రజలు అని పిలిచారు. అంటే విశ్వాసులు, యేసు ప్రభువునందు విశ్వసించే వాళ్ళు, నూతన మార్గమును అనుసరించేవాళ్ళు. కాబట్టి యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా నూతన మార్గమును అనుసరించాలి. ఈ క్రిస్మస్ సందర్భంలో మన పాత జీవితానికి సంబంధించిన ఏదైనా ఒక్క అంశాన్ని విడిచిపెట్టి ఆ అంశాన్ని ప్రభు సన్నిధిలో త్యాగం చేసి నూతన ఒక అంశాన్ని అలవరుచుకునే ప్రయత్నం మనం చేయాలి. అది మన పాపపు మార్గము కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, ఒక వ్యసనం కావచ్చు. ప్రభువును దర్శించాను కాబట్టి నా పాత జీవితానికి సంబంధించిన ఈ అంశాన్ని, ఈ వ్యసనాన్ని, ఈ అలవాటును నేను మానివేస్తున్నాననే ఉద్దేశంతో నూతన మార్గమును స్వీకరించడానికి మనం సిద్ధమవ్వాలి. అప్పుడే ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మన జీవితంలో గొప్ప దీవెనలు కురుస్తాయి. ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక, కొత్త మార్గమున మనలను నడిపించునుగాక.